నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో హల్వా చేసుకుందాం. పాలు లేకుండా, పాల పొడి లేకుండా గోధుమ పిండితో హల్వా చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకుందాం. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ పోసుకుందాం. బెల్లం కరిగేంత వరకు కలుపుకుందాం. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం వాటర్లో బాగా కరిగిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నె కిందకి దింపుకున్నాం. బాండీలు పెట్టుకున్నాం. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని 2 నిమిషాలు పిండిని ఫ్రై చేసుకుందాం. పిండి మాడిపోకుండా కలుపుతూనే ఉందాం. ఒక కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకుంటా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ఐదు నిమిషాల తర్వాత ఒక జల్లెడ తీసుకొని బెల్లం వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా పీచులు గీచులు లేకుండా వాటర్ అంతా శుభ్రంగా వడగొట్టుకున్నాం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటా వేసుకుందాం. బెల్లం వాటర్ వేసుకున్నాం కదా, బెల్లం వాటర్ డ్రై అయిపోయేంత వరకు కలుపుకుంటా 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. బాగా కలుపుకున్నాం. చూడండి, పెన్నానికి ఏం అంటుకోవడం లేదు. స్టవ్ సిమ్ములో పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం.
10 నిమిషాల తర్వాత ఇక్కడ హల్వా బాగా ఫ్రై అయిందండి. పెన్నానికి అంటుకోవడం లేదు. హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ మీద నుంచి కిందికి దింపుకొని ఒక గిన్నె తీసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని గిన్నెకంతా నెయ్యి పట్టించాం. హల్వా పిండి నెయ్యి పట్టించిన గిన్నెలు వేసుకుందాం. ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక చిన్న కప్పు గిన్నె తీసుకొని హల్వాను ఒత్తుకున్నాం. ఎక్కడ గ్యాప్ లేకుండా. ఈ హల్వాను 2 గంటలు పక్కన పెట్టుకుందాం. 2 hours later. 2 గంటల తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం. హల్వాను ఒక కత్తి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయిందండి. చూడండి, మన హల్వా చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.